రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఎస్సీలు క్రైస్తవులుగా మతం మారితే కులం వర్తించదని, కులాన్ని కోల్పోతారు అని, రిజర్వేషన్లు వర్తించవు, అట్రాసిటీ కేసులు కూడా పెట్టే అవకాశం ఉండదు అనేటువంటి తీర్పునిచ్చింది. గత 2 రోజుల క్రితమే ఇలాంటి కేసు మనం చూసాము. ఒక వ్యక్తి పిటిషన్ పెడితే అట్రాసిటీ పెట్టే అవకాశం లేదు అని చెప్పి ఆ పిటిషన్ను హైకోర్టు వారు కొట్టేశారు. నిజానికి దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు, తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. అసలు నిజం అది కాదు. ఈ విషయం గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. తెలంగాణలో గోదావరి కని బస్టాండ్లో ఆర్టీసీ పోలీస్ సాక్షిగా ఒక యువకుడి మీద దాడి జరిగింది. ఏపీలో నడి రోడ్డు మీద పాస్టర్ని కొట్టడం మనం చూస్తున్నాం. అలాగే పిల్లలు VBS నేర్చుకుంటుంటే VBS ని ఆపి అక్కడ మతోన్మాదం చూపించడాన్ని చూస్తున్నాం. మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, చర్చ్ జరుగుతున్నప్పుడు గుంపులుగా వచ్చి దాడి చేయడాన్ని చూస్తున్నాం. చర్చికి వెళ్లే కుటుంబాలను వెలివేయడం చూస్తున్నాం. రోడ్డు మీద కొట్టుకుంటూ వస్త్రాలు తీసి వివస్త్రణ చేసి కొట్టుకుంటూ తీసుకువెళ్లడాన్ని చూస్తున్నాం. ఇలాంటివన్నీ చాలా న్యూసెస్ చూస్తున్నాం. ఇది ఎక్కడో నార్త్ ఇండియాలోనూ, అస్సోంలోనూ, ఉత్తరప్రదేశ్ లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. క్రైస్తవులు గుడి లోపలికి రారు, కనీసం వారి కార్యక్రమాలకు, పండుగలకు కూడా ఎప్పుడు అడ్డురారు. బట్ క్రైస్తవుల మీద మాత్రం అవే జరుగుతున్నాయి. ఇంతకు ముందు నార్త్ ఇండియాలో చూసేవాళ్ళం, ఇప్పుడు సౌత్ లో కూడా తెలుగు రాష్ట్రాల నుంచి మొదలయ్యాయి. నీకు ఆధార్ కార్డు ఉన్నా నువ్వు ఇండియా వాడివి కాదు, నీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా నువ్వు ఎస్సీ కులాను వాడివి కాదు, నీకు రాజ్యాంగం ఉన్నా నీకు ఆ రాజ్యాంగం ఇచ్చే స్వేచ్ఛ నీకు రాదు. మనువాదం ఏమి చెబితే అదే నడుస్తుంది. ఇంకొక 200 సంవత్సరాలు దేశాన్ని వెనక్కి నడిపిస్తుంది. ఆ కాలంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అసలు హిందువులే కానే కాదు, కనీసం కులాల వర్ణ వ్యవస్థలో కూడా వారికి స్థానం ఇవ్వలేదు. ఇప్పుడు అదే హిందువులుగా బ్రతకకపోతే కులం వర్తించదు, రిజర్వేషన్లు వర్తించవు, కులం లేదు అంటారు. స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు, దేశ ప్రజలకి కాదు, రాజకీయానికి మాత్రమే. ఇక ఎస్సీ, ఎస్టీలు అసలు మనుషులే కాదు సమాజంలో. 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఎప్పటికీ అలానే ఉన్నారు. దాడులు చేస్తున్నారు. నివసించే స్వేచ్ఛ ఉన్నా అందరిలో నివసించకూడదు, అందరితో నివసించకూడదు. ఊరి అవతల కాలనీల్లో కనీసం డ్రైన్లు, కనీసం సరిగ్గా నీరు ఉండనటువంటి మురికి వాడల్లో, మురికి ఇరుకు కాలనీల్లో నివసించాలి. ఏ గ్రామంలోనూ కూడా ఆధిపత్యంగా గాని, రాజకీయం శాసించేటువంటి స్థాయిగా గాని ఈ ఎస్సీలు, ఎస్టీలు ఉండరు. ఎవరి చెప్పు చేతల్లోనో ఇంకా మగ్గాలి. వారికి ఇల్లు అద్దెకి కూడా ఇవ్వరు. వారి స్థలాలు, వారి ఇల్లులు కొనాలన్నా మిగతా వారికి అమ్ముతారు గాని ఈ ఎస్సీ, ఎస్టీలకు అమ్మరు. వారిని కనీసం ఇంట్లోకి రానివ్వరు, ఎదురు కూడా రానివ్వరు. సమానత్వం అస్సలు వర్తించదు. వాళ్లకు వాళ్ళు తిరగాలి, వాళ్లకు వాళ్ళు బ్రతకాలి తప్ప సమానంగా చూసే అవకాశం లేదు. బలమైన రాజ్యంగా ఉంది కదా, అన్ని హక్కులున్నాయి కదా అనుకుంటే ఆ రాజ్యాంగం నిజంగా అమలు చేస్తే పరిస్థితి ఎప్పుడో మారుండేది. ఎప్పటికీ ఆలయంలోకి రానవడం లేదు. ఎప్పటికీ కూడా ఒక ఎస్సీ అర్చకుడు కాలేకపోతున్నాడు. వివక్ష అనుభవిస్తూనే కనీసం